లాంగ్ స్టాండింగ్ లో పట్టించుకోలేదని కనబడుతుంది. అన్నాబత్తుని శివకుమార్ లాంటి వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అయ్యాడని అనుకోవాలా? అక్కడ ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓకే అతను అపోజిషన్ క్యాండిడేటా లేదంటే వేరే, ఇదంతా అనవసరం. ఈయన ఒక ఎమ్మెల్యే అనో లేదంటే అధికార పక్షం వైపు ఉన్నానో వెళ్ళి చెంపదెబ్బ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి అన్నాబత్తుని శివకుమార్ మనస్తత్వం పరంగా ఎప్పుడు అతను గొడవలకి దిగే క్యారెక్టర్ గా కనిపించలే ఇప్పటివరకు. మిగతా ఏది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో కొట్టడం తప్పు ఖచ్చితంగా. దాడి చేయడం, ఫస్ట్ అన్నాబత్తుని దాడి చేయడం తప్పు, చెంపదెబ్బ కొట్టడం, తర్వాత వాళ్ళ అనుచరులు కొట్టడం కూడా తప్పు. కానీ దాంట్లో రీజనింగ్ తప్పు. ఎవరైతే అతను చదువుకున్నోడే కదా, చదువుకున్నోడికి తెలియదా అభ్యర్థి అనేటువంటి వాడు పోలింగ్ బూత్ లో లైన్ లో నుంచుంటాడా? అభ్యర్థి లైన్ లో నుంచుంటే ఇంకేం ఎలక్షన్ జరుగుతుంది? తిరగాలి కదా, ప్రివిలేజ్ ఉంటది. ఒక్క అభ్యర్థికి మాత్రం ప్రివిలేజ్. ఇప్పుడు ఎందుకండి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేది ఉద్యోగులకి? వాళ్ళకి ఆ రోజున పోస్ట్ వాడు ఓటేసి ఇక్కడికి వస్తాం కుదరదని కదా. అట్లాగే అభ్యర్థికి ప్రివిలేజ్ ఉంటది, అతను ఓటేసుకోవచ్చు. అతనితో పాటు ఉన్న వాళ్ళకి కనుక ఎవరినన్నా వేసుకుని వచ్చాడు అనుకోండి, అది తప్పే. దాని గురించి గొడవ జరిగితే అన్నబోతుంది తప్పు. అయితే అతనితో ఉన్నోళ్ళు కూడా కనుక